మనము ఈ వరలక్ష్మి వ్రతంలో శనగలండి ఇంపార్టెంట్ అండి. వీటిని మనము ముత్తైదువులకు ఇవ్వాలి. అమ్మవారి ముందర ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇవి ఏనుగులండి, ఏనుగులు. ఇలా మనము ఏనుగులను సపరేటే పెట్టుకోవాలి. వరలక్ష్మి దేవి యొక్క వ్రతంలో మనం ఏనుగులని సపరేటు పెట్టాలి. అమ్మవారి బొమ్మనైతే ఏనుగులు లేకుండా పెట్టుకోవాలి. చూడండి, మా ఇంటి వరలక్ష్మి 2025. పీట పైన బియ్యం పోసుకొని దానిపైన కలశం పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ ఇలా పెట్టేసుకొని ఒక కంకణం కట్టుకోవాలి పూజ చేసేటప్పుడు. తర్వాత అత్తిపత్తిని మనం కొబ్బరికాయకి పెట్టాలండి. తర్వాత వరలక్ష్మి దేవికి కూడా ఒక అత్తిపత్తి చేసుకోవాలి. గణపతి భాగము పసుపు ముద్దతో గౌరమ్మని చేసుకొని ఈ ఆకులో మనం పూజ చేసేటప్పుడు పెట్టుకోవాలండి. ఇలా రెండు దీపాలను పెట్టుకోవాలి. ముందర మాణిక్యాలు పెద్దవి. ఇందులో రెండు వత్తులు వేస్తే ఇవి నాలుగు వత్తులు అవుతాయండి. ఇంకొక వత్తి ఇలా మనం చిన్న దీపం ఇక్కడ పీట పక్కన పెట్టుకోవాలి. సిర ప్రసాదం సిర చేశాను, బెల్లం సిర కొంచెం దేవునికి నైవేద్యం. మంగళారతి రెడీ పెట్టుకోవాలి. మనం లక్ష్మీదేవికి మంగళారతి ఇవ్వాలి. కొట్టడానికి ఒక కొబ్బరికాయ అండి. ఈ బుక్లో మనకు వ్రతం అంటే మనం కథ విధానం అయితే ఉంటుందండి. మనం కథను మనము చదవాలి తప్పకుండా. ఈ కథ చదివిన తర్వాతనే మన వ్రతం అనేది సంపూర్ణమవుతుందండి. తప్పకుండా ఎవరైనా సరే కథ నేర్చుకొని చదువుకోవాలా. లేదంటే బుక్ చూసి కూడా నాకు అంటే బుక్ చూడకుండా కూడా వస్తుంది నాకు. అయినా కూడా నేను చూసే చదువుదామని అనుకుంటున్నా. ఇలా నేను పూజకన్నీ సిద్ధం చేసుకున్నానండి. పీట కింద ఒక ముగ్గు మనం వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి యొక్క కరుణ కటాక్షాలు అందరిపైన ఉండాలని, వ్యూస్ ఇచ్చే వాళ్ళందరికీ, ఇయ్యని వాళ్ళకి కూడా అందరికీ ఆ వరలక్ష్మి దేవి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నా.
ఓం లక్ష్మీదేవ్యై నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. ఓం లక్ష్మీదేవి నమః.